హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 293కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి. యాపిల్కి క్వాల్కామ్కి పడని సంగతి మనందరికీ తెలుసు. సో దీనికి సంబంధించి వీళ్ళు చైనాలోను అలాగే కొన్ని కంట్రీస్లో అయితే ఈ క్వాల్కామ్కి సంబంధించిన యాపిల్ ఫోన్స్ని అయితే బ్యాన్ చేసి ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు కదా. సో అందులో చూసుకుంటే ఐఫోన్ 7, ఐఫోన్ 8 అలాగే ఐఫోన్ 10 కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ అదే ఏదైతే వీళ్ళు అంతకుముందు కేసేసిన రీజన్ ఏదైతే ఉందో అదే రీజన్ చూపించి ఈసారి కొత్త మొబైల్స్ ఏవైతే మనకి 2018లో లాంచ్ అయిన మొబైల్స్ ఉన్నాయో మనకి ఐఫోన్ 10X మ్యాక్స్, 10S మ్యాక్స్, 10S అలాగే వచ్చేసరికి 10R. సో ఈ మూడు మొబైల్స్ని కూడా వీళ్ళైతే బ్యాన్ చేసే పనిలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. అలాగే వచ్చేసరికి మనకి వీళ్ళు జర్మనీలో కూడా కేసు అయితే ఓడిపోయారు అనమాట. సో జర్మనీలో చూసుకుంటే మనకి జనవరి 4వ తారీఖు నుంచి ఈ ఎఫెక్ట్ అయితే పడింది. కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చిందనమాట జర్మనీలో ఐఫోన్ 7ని 8ని అమ్మకూడదని చెప్పి. సో వీళ్ళకు జర్మనీలో చూసుకుంటే మొత్తం 15 స్టోర్స్ అయితే ఉన్నాయి. సో 15 స్టోర్స్లోంచి వీళ్ళు జనవరి 4వ తారీఖు నుంచి వీటిని అయితే తీసేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో తీసేసిన తర్వాత వీళ్ళు ఎవరైతే థర్డ్ పార్టీ పార్ట్నర్స్ ఉంటారో అంటే మనకి నెట్వర్క్ సర్వీస్ వాళ్ళు అంటే మొబైల్ నెట్వర్క్ సర్వీస్ వాళ్ళు అలాగే వచ్చేసరికి రిటైలర్ స్టోర్స్ వీళ్ళ దగ్గర వచ్చేసరికి ఈ మొబైల్స్ అమ్ముతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి యాపిల్ కొత్త డివైస్ని అయితే తీసుకురావాలని చూస్తుంది. ఈ కొత్త డివైస్లో వచ్చేసరికి కొత్త చిప్తో అయితే కొత్తగా మనకి ఐఫోన్ 7ని ఐఫోన్ 8ని అయితే జర్మనీలో లాంచ్ చేయడానికి అయితే చూస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి క్వాల్కామ్ని మినహాయించి ఏదైతే మోడెమ్ కానివ్వండి క్వాల్కామ్ దగ్గర తీసుకున్న మొత్తం అన్ని తీసేసి కొత్తగా అయితే వీళ్ళు తయారు చేసి కొత్త ఐఓఎస్తో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. ప్రస్తుతానికి వస్తే దీనికి సంబంధించి పూర్తిగా మనకి యాపిల్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ సో ఈ విధంగా అయితే యాపిల్ ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో అలాగే వచ్చేసరికి మనకి యాపిల్కి సంబంధించి మరో సాడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఇది వచ్చేసరికి మనం ఇప్పటి వరకు మనం యాపిల్ మొబైల్స్ని దేనికి వాడుతున్నాం అంటే మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి ఇప్పటి వరకు మనం యాపిల్ని అయితే ట్రస్ట్ చేసాం. అలాగే మనకి ప్రైవసీ పరంగా చూసుకున్న మనకి ఎండ్ టు ఎండ్ మనకి ఎన్క్రిప్షన్ అనేది కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు వరకు అయితే వాడారు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి యాపిల్ మొబైల్లోని ఏవైతే మనకి పాపులర్ అప్లికేషన్స్ ఉంటాయో యాప్స్, ఈ యాప్స్ వచ్చేసరికి మనకు తెలియకుండా మన పర్మిషన్ లేకుండా మన స్క్రీన్ అయితే రికార్డ్ చేసి ఆ డేటాని వచ్చేసరికి కంపెనీకి పంపిస్తున్నట్టుగా ఇక్కడైతే న్యూస్ అయితే ఉందన్నమాట. ఇందులో చూసుకుంటే చాలా పాపులర్ యాప్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో ఇవి ఏం చేస్తున్నాయంటే మనకు తెలియకుండా మనం క్రెడిట్ కార్డుని మనం ఏమైనా ఒక ఎంటర్ చేస్తున్నాం అనుకుంటే ఆ స్క్రీన్ని రికార్డ్ చేయడం అలాగే ఫ్లైట్ టికెట్లకు సంబంధించి మన లొకేషన్ సంబంధించి ఎవ్రీథింగ్ అనమాట. ఇది అది అని లేదు. సో ప్రతి దాన్ని నోట్ చేస్తున్నాయంట స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆ రికార్డింగ్ క్లిప్ను అప్పటికప్పుడు పంపిస్తున్నట్టుగా అయితే చాలా వరకు పాపులర్ యాప్స్ మీద అయితే ఆరోపణ అయితే ఉంది. సో దీనికి మరి యాపిల్ ఏమంటుందో మరి చూడాల్సి ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యూబీసాఫ్ట్ నుంచి. యూబీసాఫ్ట్ వచ్చేసరికి అసాసిన్ క్రీడ్ 3ని ఈ మార్చి 29వ తారీఖున అయితే వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 4K రెజల్యూషన్తో ఈ గేమ్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడైతే సమాచారం అయితే ఉందన్నమాట. ఇందులో కనుక చూసుకుంటే మనకి పీసీకి అలాగే ఎక్స్బాక్స్కి ఇంకా తర్వాత చూసుకుంటే PS4కి ఈ అసాసిన్స్ క్రీడ్ 3ని అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి. హువావే P సిరీస్ని తీసుకొస్తూ ఉంటుంది, మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు వచ్చేసరికి P సిరీస్లో మనకి P30 అలాగే P30 Pro ఈ రెండు మొబైల్స్ని వచ్చేసరికి వీళ్ళు మార్చి ఎండింగ్ కల్లా తీసుకొస్తామని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఈ మొబైల్లో కనుక చూసుకుంటే సేమ్ మనకి ఏదైతే Mate 20 Pro ఉందో ఎటువంటి స్పెక్స్ ఉంటాయి ఇంచుమించు అదే స్పెక్స్ వస్తాయి. బట్ వచ్చేసరికి కెమెరా పరంగా ఇందులో వచ్చేసరికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చూడడానికి ఉంటుంది. గతంలో కూడా చూసుకుంటే మనకి ఇప్పటికీ టాప్ పొజిషన్లో మనకి P20 Proనే కెమెరా పరంగా అయితే అంటే డెక్సో మార్క్లో నెంబర్ 1లో అయితే ఉంది. 109 అని కూడా చేసింది. సో తర్వాత అదే ప్లేస్లోకి వచ్చేసరికి ఇప్పుడు Mate 20 Pro కూడా అదే ప్లేస్లో ఉంది. సో వీళ్ళకి వచ్చేసరికి కెమెరా మెయిన్ ఇంపార్టెంట్. సో కెమెరాని ఈసారి ఎలా తీసుకొస్తారనేది చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి. సోనీ Xperia XZ4 ఈ మొబైల్కి సంబంధించి నిన్న ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. వాటన్నిటిని నేనైతే చెప్పాను. ఇప్పుడు వచ్చేసరికి మనకి Xperia XA3 ఈ మొబైల్కి సంబంధించి కూడా మనకి స్పెసిఫికేషన్స్ అలాగే కలర్స్ వేరియంట్ కూడా బయటకి అయితే వచ్చినాయి అనమాట. ఇందులో కనుక చూసుకుంటే మొత్తం 4 కలర్లు అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. బ్లాక్, బ్లూ, పింక్ అలాగే సిల్వర్ ఈ 4 కలర్లు అయితే ఈ మొబైల్ అయితే ఉండబోతుందట. ఇంక ఈ మొబైల్లో కూడా మనకి 3 వేరియంట్స్ అయితే రాబోతున్నాయి. XA3, XA3 Ultra అలాగే XA3 Plus అని చెప్పేసి 3 వేరియంట్లు అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇంక ఇందులో మనకి ఏదైతే XA3 ఉందో దీనికి సంబంధించి మనకి స్పెక్స్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇందులో మనకి ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లే కనుక చూసుకుంటే 5.9 ఇంచెస్ 21:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD+ డిస్ప్లే అనేది ఉండబోతుంది. సో ఈ మొబైల్ మనకి వచ్చేసరికి ఇది కొంచెం బారుగా అయితే
అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకి Xperia XZ4 కూడా ఇదే 21:9 ఆస్పెక్ట్ రేషియో అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 6 GB ఉంటుంది, ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇంకా కెమెరాస్ విషయానికి వచ్చేసరికి వీటిలో రేర్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉండబోతుంది. మరి ఏం కెమెరా అనేది మనకైతే తెలియట్లేదు. ఆండ్రాయిడ్ 5తో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. దీనికి వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ సైడ్ మౌంట్ అయితే ఉంటుందన్నమాట. సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ మౌంట్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ వచ్చేసరికి మనకి MCC ఈవెంట్లో అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. అక్కడే చూసుకుంటే మనకి Xperia XZ4 కూడా అదే రోజు అయితే లాంచ్ అయిపోతున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి LG నుంచి LG G8 ThinQ ఈ మొబైల్ వచ్చేసరికి MCC ఈవెంట్లో అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా గతంలో మనం అయితే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మనకి ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో, సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి వీళ్ళు 3D కెమెరాని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. 3D కెమెరా అంటే మనకి TOF కెమెరా అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనమాట. ఈ కెమెరాని అయితే వీళ్ళు ఫ్రంట్ కెమెరాకి అయితే యూజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇదే కెమెరాని యూజ్ చేసి వీళ్ళు లాక్ స్క్రీన్ కూడా మనకి తీసుకొస్తారని చెప్పి అయితే రూమర్స్ కూడా ఉన్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M10 అండ్ M20 రెండు మొబైల్స్ వచ్చేసరికి ఈ రోజు సెకండ్ సేల్ అయితే అమెజాన్లో జరిగినాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మనకి థర్డ్ సేల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 12వ తారీఖు అంటే ఈ నెల 12వ తారీఖునే మధ్యాహ్నం మళ్ళీ 12 గంటల నుంచి థర్డ్ సేల్ కూడా అయితే స్టార్ట్ కాబోతుంది. ఇంకా అలాగే చూసుకుంటే సామ్సంగ్ A9 2018 ఎడిషన్ ఈ మొబైల్ మళ్ళీ ప్రైస్ అయితే డ్రాప్ చేశారనమాట. వీళ్ళు స్టార్టింగ్ లో తీసుకొచ్చినప్పుడు ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే 36,990 రూపాయలు అయితే ఉండేది. తర్వాత వచ్చేసరికి దీన్ని 33,990 రూపాయలు చేశారు. ఇప్పుడు వచ్చేసరికి 30,990 రూపాయలకి అయితే ప్రైస్ అయితే డ్రాప్ అయింది. సో ఇప్పుడు మనకి ఈ మొబైల్ ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఇందులో ఏవైతే కెమెరాస్ ఉన్నాయో 4 కెమెరాస్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. సో ఈ కెమెరాస్ కోసమే కొనుక్కోవాలి, లేదంటే వెయిట్ చేయండి. ఇంకా మంచి మొబైల్స్ అయితే సామ్సంగ్ నుంచే రానున్నాయి. సో నన్ను అడిగితే వెయిట్ చేయమని చెప్తాను. ఇక అలాగే మనకి సామ్సంగ్ S10 ఫ్యామిలీని తీసుకురాబోతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ S10 ఫ్యామిలీకి ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో, సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి వీళ్ళు 10 మెగాపిక్సెల్ ఉన్న కెమెరాని యూజ్ చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇప్పుడు వరకు చూసుకుంటే వీళ్ళు ఫ్రంట్ కెమెరా ఏదైతే S సిరీస్ ఉందో S సిరీస్లో అయితే 10 మెగాపిక్సెల్ వరకు వీళ్ళు అయితే తేలేదు. 5, 8 అలాగైతే తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ అయితే తీసుకురాబోతున్నారని చెప్పి అయితే తెలుస్తుంది. S10 10 మెగాపిక్సెల్ సో అంటే సూట్ అయిందని చెప్పి తీసుకొచ్చుంటారు. అలాగే వచ్చేసరికి మనకి వీళ్ళు గెలాక్సీ బడ్స్ ఏవైతే వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఉంటాయో వీటికి సంబంధించి ప్రమోషనల్ ఇమేజెస్ అయితే లీక్ అయినాయి అనమాట. వైట్ కలర్ లో మనకి ఈ బడ్స్ అయితే ఈ విధంగా అయితే దర్శనం అయితే ఇస్తున్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ దాని కింద డౌన్ లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సామ్సంగ్ S10 Plus అయితే కనిపిస్తుంది. సో ఇవి కూడా వచ్చేసరికి మనకి 20వ తారీఖున వీటితో పాటు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 710 కి సక్సెసర్ గా వీళ్ళు 712 వచ్చేసరికి ఈ రోజు ఈ ప్రాసెసర్ ని లాంచ్ చేశారనమాట. ఇంక ఈ ప్రాసెసర్ చూసుకుంటే మనకి 10 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. క్రియో 360 కోర్స్ 8 కోర్స్ అయితే ఉంటాయి. ఈ వచ్చేసరికి క్లాకింగ్ స్పీడ్ కనుక చూసుకుంటే 2.3 అలాగే 2.2 GHz క్లాకింగ్ స్పీడ్ మీద అయితే రన్ అవుతాయి. ఇందులో మనకి జీపీయూ కనుక చూసుకుంటే అడ్రినో 616 జీపీయూని అయితే యూజ్ చేశారు. ఇందులో మనకి కెమెరా కనుక చూసుకుంటే డ్యూయల్ కెమెరా వచ్చేసరికి మనకి అప్ టు 20 మెగాపిక్సెల్ వరకు మనకి డ్యూయల్ కెమెరా సపోర్ట్, అలాగే సింగిల్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ వరకు మనకి సింగిల్ కెమెరా సపోర్ట్ అయితే ఉంటుంది. రికార్డింగ్ కనుక చూసుకుంటే మనకి 4K లో 30 ఫ్రేమ్ పర్ సెకండ్ లో మనం వీడియోస్ ని రికార్డ్ చేసుకోవడానికి, అలాగే మన ఫుల్ HD లో చూసుకుంటే 120 ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్ లో వీడియోస్ రికార్డింగ్ అయితే యూజ్ అవుతుంది. ఇక రిజల్యూషన్ కనుక చూసుకుంటే మనకి క్వాడ్ HD ప్లస్ వరకు మనకి ఇది రిజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఛార్జింగ్ చూసుకుంటే మనకి క్విక్ ఛార్జింగ్ 4+ సపోర్ట్ 0 to 50% మనకి ఛార్జ్ అవడానికి 15 మినిట్స్ అయితే సరిపోతుందని చెప్పి వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటరోలా నుంచి మోటరోలా మోటో G7 ఈ ఫ్యామిలీ వచ్చేసరికి ఈ రోజు అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఆల్రెడీ మనకి ఈ మొత్తం కంప్లీట్ స్పెక్స్ అయితే గతంలో చాలా సార్లు అయితే చెప్పేసుకున్నాం. స్పెక్స్ అన్ని అయితే లీక్ అయిపోయినాయి. బట్ ఒకసారికి ప్రైజెస్ మనకి ఇక్కడైతే లీక్ అవ్వాల్సింది, అంటే ప్రైజెస్ మనకి తెలియాల్సింది. సో ప్రైజెస్ గురించి మనం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇందులో చూసుకుంటే మనకి వీళ్ళు 4 వేరియంట్లు అయితే తీసుకురాబోతున్నారు. మోటో G7, మోటో G7 లైట్, అలాగే మోటో G7 పవర్, ఇంకోటిసరికి మోటో G7 ప్లస్ అనుకుంటా. సో ఈ 4 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో ఏదైతే మనకి మోటో G7 ప్లస్ ఉందో ఇందులో సరికి మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. మిగిలిన 3 మొబైల్స్ చూసుకుంటే వీళ్ళు స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా వీటి ప్రైజెస్ కూడా చూసుకుంటే మనకి చాలా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి గతంలో లీక్ అయిన ప్రైజెస్ బట్టి అయితే తెలుస్తుంది. సో చూద్దాం, మనకి ఒరిజినల్ ప్రైజెస్ వచ్చాక రేపైతే దీని గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాంకర్ నుంచి వచ్చేసరికి మనకి నేబులా క్యాప్సూల్ పోర్టబుల్ ప్రొజెక్టర్ వచ్చేసరికి ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇది వచ్చేసరికి మనకి చూడడానికి ఏదైతే కోక్ టిన్ ఉంటుందో కోక్ టిన్ సైజులో అయితే ఇది ఉంటుంది, రౌండ్ గా అయితే ఉంటుంది. ఇన్బిల్ట్ మనకి స్పీకర్స్ అయితే ఉంటాయి, అలాగే బిల్ట్ ఇన్ మనకి 5200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి 4 hours వరకు ఛార్జ్ అయితే వస్తుంది అంటున్నారు. అలాగే ఇది మనకి ఆండ్రాయిడ్ నాగడ్తో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇందులో వైఫై ఉంటుంది, స్క్రీన్ మిర్రర్, ఎయిర్ ప్లే అంటే మనకి యాపిల్తో మనం ఎయిర్ ప్లే చేయడానికి కూడా ఇదైతే సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ల్యాంప్ లైఫ్ కనుక చూసుకుంటే మనకి 30,000 hours వరకు మనకి ల్యాంప్ లైఫ్ అయితే ఉంటుంది అంటున్నారు. అలాగే మనకి ఇది రెజల్యూషన్ కనుక చూసుకుంటే 100 inches మనకి టీవీ ఏ సైజులో అయితే వస్తుందో ఆ సైజులో అయితే ఇది రెజల్యూషన్ అయితే ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ ప్రాజెక్టర్ అయితే సేల్లో కూడా అమెజాన్లో అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ కనుక చూసుకుంటే అమెజాన్లో 31,999 రూపాయలు అయితే ఉంది, అంటే దగ్గర 32,000
రూపాయలు మనకి దీని ప్రైస్ అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి స్కైప్ నుంచి. స్కైప్ వచ్చేసరికి ఇప్పుడు స్కైప్ వీడియో కాలింగ్ లో డెప్త్ ఎఫెక్ట్ అయితే తీసుకొచ్చింది. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లర్ అయ్యి మనం వరకే ఫోకస్ లో వచ్చే విధంగా ఈ ఫీచర్ అయితే కొత్త అప్డేట్లు అయితే తీసుకొచ్చింది. మీరు ఎవరైనా స్కైప్ వాడుతున్నట్టయితే ఒకసారి మీకు అప్డేట్ వచ్చింది చెక్ చేసుకోండి. డెస్క్టాప్ వర్షన్కి అయితే ఇది తీసుకొచ్చారనమాట. సో డెస్క్టాప్లో మీరు ఎవరైనా వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు డెప్త్ ఎఫెక్ట్ యాడ్ అయి ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి స్టఫ్కూల్ నుంచి. స్టఫ్కూల్ వచ్చేసరికి ఇండియాలో ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. సో దీని ప్రైస్ కనుక చూసుకుంటే 1999 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టింది. ఇది ప్రస్తుతానికి వచ్చేసరికి వీళ్ళ ఏదైతే ఈ స్టోర్ ఉందో వీళ్ళ వెబ్సైట్లోనే దీన్ని అయితే సేల్లోకి అయితే తెచ్చింది. ఇది మనకి బ్లూటూత్ 5.0కి అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఒకేసారి మనం 2 డివైస్ని అయితే కనెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే 2 ఫోన్లకి అయితే ఒకేసారి అయితే కనెక్ట్ చేయొచ్చు. అలా ఇందులో బ్యాటరీ చూసుకుంటే 180 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది అనమాట. సో దీన్ని ఒకసారి కనుక ఛార్జ్ చేస్తే 9 hours అయితే మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది అంటున్నారు. 3 hours మాత్రం ఛార్జింగ్ టైం అయితే పడుతున్నట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎసెన్షియల్ నుంచి. ఎసెన్షియల్ ఫోన్ తీసుకొచ్చిన సంగతి మన అందరూ తెలుసు. తర్వాత అది కనుమరుగైపోయింది. దాని తర్వాత అందరూ చాలా మంది ఆ బాట్లో నాచ్లు ఉన్న మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఎసెన్షియల్ 2ని అంటే ఎసెన్షియల్ ఫోన్ 2ని అయితే వీళ్ళైతే తీసుకురావడానికి అయితే చూస్తున్నారు. దీనికి సంబంధించి మనకి ఒక పేటెంట్ అయితే బయటకు వచ్చింది. ఇందులో కనుక చూసుకుంటే వీళ్ళు ట్రాన్స్పరెంట్ డిస్ప్లే ఉన్న అంటే సెమీ ట్రాన్స్పరెంట్ డిస్ప్లే ఉన్న ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో పాటు ఇన్ డిస్ప్లే కెమెరా కూడా ఇందులో అయితే మనకైతే చూడడానికి ఉంటుంది అనమాట. ఫస్ట్ నాచ్ ఉన్న మొబైల్ని తీసుకొచ్చింది ఎసెన్షియల్ అనమాట. దాని తర్వాత పాపం తను కనుమరుగైపోయినా మిగిలినవన్నీ నాచ్ దారి అయితే పట్టినాయి. సో ఇప్పుడు చూసుకుంటే సెమీ ట్రాన్స్పరెంట్ ఉన్న డిస్ప్లేతో అయితే మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్గా ఇది నిజమా కాదనేది పూర్తి సమాచారం అయితే కాదు కానీ బట్ ఒకసారికి ఏ విధంగా అయితే మనకు ఒక పేటెంట్ అయితే బయటకు అయితే వచ్చింది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.